నటనా రంగానికి రాజకీయానికి సంబంధం ఉందంటారా? అవును, ఉందనే చెప్పాలి. కత్తి మహేష్ ఇప్పుడు మారుమోగుతున్న పేరు. అసలు కత్తి మహేష్ ఎవరు? ఇతను ఒక సినిమా విమర్శకుడు. సినిమా విమర్శకుడికి రాజకీయానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి, అసలు కథ ముందుంది. కత్తి మహేష్ గత కొన్ని రోజులుగా ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్పై ట్విట్టర్లో అనేక అంశాలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేస్తున్నాడు. అదే పనిలో కత్తి మహేష్ అనుకోకుండా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, అలాగే పవన్ కళ్యాణ్పై ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ని చూసిన ఎమ్మెల్యే రాజాసింగ్ బరిలోకి దూకాడు. సినిమా విమర్శకుడు కత్తి మహేష్పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీని నరహంతకుడిగా పోల్చిన కత్తి మహేష్. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కత్తి మహేష్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. దీనికి కత్తి మహేష్ స్పందిస్తూ, చట్టం తెలియని ఎమ్మెల్యే నా మీద కంప్లైంట్ చేశాడు, దీనివల్ల నాకేమీ జరగదు, ఈ కంప్లైంట్ కూడా చెల్లదు అంటూ తిరిగి స్పందించారు. ట్వీట్ చేసినట్టు కంప్లైంట్పై పోలీసులు చర్యలు తీసుకోకపోతే రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తానంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ కంప్లైంట్కి పోలీసులు స్పందిస్తూ, ఖచ్చితంగా మేము ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటామంటూ ట్వీట్ చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలుగు సినీ క్రిటిక్స్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఎంత విమర్శించినా పట్టించుకోవద్దని తన అభిమానులకు పవన్ కళ్యాణ్ సూచించిన సంగతి కూడా తెలిసిందే. అయినా పవన్ అభిమానులు మాత్రం కత్తిపై కత్తి కట్టారని సోషల్ మీడియాలో వివరాలు సహా బయటపడ్డాయి. అసలు విషయం ఏమిటంటే, పవన్ అప్పుడప్పుడు అజ్ఞాతం వీడడం, జనాల్లోకి వచ్చి హడావుడి చేయడంతో అన్ని రాజకీయ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. అలాగే మహేష్ కత్తి కూడా విమర్శలు చేస్తున్నారు. కత్తి నోరు విప్పిన ప్రతిసారి పవన్కి పంచులు పడుతున్నాయి. పవన్ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞాతవాసి అని, అయినా చేసేది ప్రజాయాత్ర కాదు, ప్రతీకార యాత్ర అని, పీఆర్పీ కన్నా 18 సీట్లు వచ్చాయి, జనసేనకి ఒక్క సీటు కూడా రాదని ఇలా వీలు చిక్కినప్పుడల్లా పవన్ని ఆడేసుకుంటున్నాడు. అయితే కత్తి వ్యాఖ్యలు పవన్కి ఎలా ఉంటాయో తెలియదు కానీ, పీకే ఫ్యాన్స్కి అయితే పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. దీంతో చాలామంది నెట్లో కత్తి మహేష్ వివరాల కోసం, ముఖ్యంగా ఆయన ఫోన్ నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ముఖ పుస్తకంలో అయితే కత్తి మహేష్ అని టైప్ చేయగానే కత్తి మహేష్ ఫోన్ నంబర్ అనే వస్తుంది. అలాగే గూగుల్లో అతని పేరు టైప్ చేయగానే కత్తి మహేష్ క్యాస్ట్, కత్తి మహేష్ వైఫ్, కత్తి మహేష్ ఫోన్ నంబర్ అనే కీవర్డ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పట్ల ఎంతటి ఆగ్రహంగా ఉన్నారో, ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతలా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. దీంతో సోషల్ మీడియాలో మహేష్ కత్తి వివరాల కోసం వేట సాగిస్తున్నారని, ఆయన ఫోన్ నంబర్ పీకే ఫ్యాన్స్కి దొరికితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమని చర్చనీయాంశం. Pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.